ఎక్కడ మా సోఫాతోళ్ళు అంత పాటలు పాడేటోళ్ళు ఏరి? మీరంతా ఆటలు ఆడేటోళ్ళు, మనకు కావాల్సింది పాటలు పాడేటోళ్ళు. ఏ దగ్గర దాకా రాకుండా నాకు ముందే మెంటల్ అంతా మాకు తక్కువ ఉంటది. నేనేం మాట్లాడన్నదే ముందే ఫిస్క్ అయిపోతా. మళ్ళీ ఇట్లా లొల్లి పెట్టిరనుకో, ఏడ మాట్లాడతాం, మాట్లాడనీకి రాదు కదా. మస్తు మంది వచ్చారు కదా సినిమా హీరోలు. అబ్బా నేనెప్పుడు అయితేనో ఏమో హీరో. కానీ ముందుగాల క్రికెట్ నేర్చుకుందాం. మనం కూడా ఊతే కదా. నేను ఊతేనా కాదా? నేను ఊతూ ఇప్పటికి చూడు, ఇంకా పూలాంగులే వేసుకున్నా నేను. మనం షార్ట్ వేసుకొని ఉంటాం, ట్రెండీ గాయ్. ఓకే, ఎస్ ఐఎమ్ ఇన్ ద గ్రౌండ్ ఇన్ ఉఫల్. చూసినా ఎంతగానో ఇంగ్లీష్ వస్తుందా నాకు? విందిలో కూడా వస్తుంది, విందిలో కూడా వస్తుంది. भाइयों और बहनों, आप लोग नौजवान युवा जवान है, तुम लोग बहुत खेलता रहती है. गांव में से गिल्ली कामा गिल्ली डंडा भी खेलता है, और ग्राउंड में बैट भी क्रिकेट भी खेलता है. वो नौजवान होता है. ఏ రిమిక్రీ మంచిగా వస్తుందా? ఏయ్ నువ్వు కొడితే సిసుకుపోతుందేమో, నేను కొడితే 60 దాటుతుందిరా. ఆహాహా, నువ్వు ఒక వికెట్ పెట్టి ఒక బ్యాట్ తో ఆడతావేమో, నేను అసలు బ్యాటే లేకుండా ఆడతా. కంటి చూపుతోనే గ్రౌండ్ అవుటల పడుతుందిరా. మన ఇగో కొన్ని వాయిస్లు ఉంటాయి కదా, అలాతో రిమిక్రీలు ఎట్లా. ఏ దూరం ఉంటుండే మీరు, నాకు ఇరికే సంబంధం అయితే లేదు. ఇగో లైట్లు జగ్గున మెరుస్తున్నాయి, నాకు ఏమనాలన్నా అర్థం అయితే లేదు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, ఊతూ ఉన్నది క్రమశిక్షణ లేదు, ఒక్కరి కూడా ఓగ్యము లేదు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. దగ్గరకు వస్తాగో నువ్వు పెడతారు, మరి ఏంటిది అనుకుంటున్నావు? ఏంటిదా ఇది? ఏంది అంత కథ? వట్టిగానే కాదు, దగ్గరికి రానియొద్దు. మనం కావాలంటే గెలిచినాక గొర్రె ఫోటోలు కోసుకొని తిందామండి, లొట్టి కళ్ళు తెచ్చుకొని తాగుదామండి. కానీ సురువు కాకముందే లొల్లి చేయొద్దు. అట్లా వట్టిగానే ఆగమాగం చేసి ఎల్ల ఎన్ని వికెట్లు ఉంటాయి? ఇక్కడ మొత్తం 11 మంది ఆడుతున్నారు. ఆ 11 మంది కాదు, కావాలంటే 22 మందిని పెడతాం. పోయిందేమో మన దగ్గర మంది లేదా? ఊళ్ళకెళ్ళి తోలుకొస్తాం. ఇప్పుడు పెట్టిన పద్ధతి అదిగానే. వట్టిగానే ఓల్రి ఎవడా సఫర్ రాకుండు. నేను ఎవరి మిక్రీ చేసినా మీకు ఎరక కదా. ఆ విధంగా ముందుకు పోదాం మనం. ఆ విధంగా మనం బ్యాట్ పట్టుకొని బాల్ను కొట్టనికి పోతా ఉంటే, ఆ విధంగా ముందుకు పోతా ఉంటే మరి స్టంప్ అవుట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అంతకన్నా ముందుకు వెళ్ళకూడదు. దీనికి కొన్ని బౌండరీస్ కూడా ఉంటాయని చెప్పి మనవి చేసుకుంటున్నాను. అదే విధంగా సఫర్ రాకుండా ఏం లొల్లి పెడుతున్నారు వట్టిగానే. అదే ఏందివే, అదే విధంగా ముందుకు పోతే ఎంతగానో ముందుకు పోతారా? అర్థం కాదు, ఒకటి అడుగుతున్నా, ఎంతగానో ముందుకు పోతారా అంటున్నా. ఎల్లా వట్టిగానే రాలే, సిర్రగోని ఆడేటోళ్ళు గారిళ్ళు. ఊళ్ళల్లా చిట్ట ఎండ కొడుతుంటే వాళ్ళంతా బ్యాట్లు నేర్చుకుని వచ్చిండ్రు, వట్టిగానే రాలే, చెమటలు తీసే. ఆ విధంగా మనము డెవలప్మెంట్ అవుతున్నాం. అదే విధంగా హైదరాబాద్లో సఫర్ రాకుండా ఏం వదులుతారా మీరు? నేను ఏదో మాట్లాడుతుంటే వట్టిగానే ఫోటోలు ఎందుకైతే తీస్తున్నారు? ఏంటిదో మెంటల్లో ధమాక్ ఎటుపోతే అట్టనే రిమిక్రీ అవుతుంటారు కదా. లోపట్లు నాగుతున్నారా మీరు? మనం ఇప్పుడు క్రికెట్ చాలా అవుతుంది కదా, డఫులు కొడుతుండ్రా, డీజే సఫులు పెడతారా? ఇప్పుడు డీజేలు పెడతారా? ఊతు సఫర్ దాకున్నట్టుండ్రు. గీన్నే కాదు, మొత్తం వినబడాలి. నాకే ఎక్కువ వస్తుంది. ఇంకా నేనే ఒరిజినల్ ఊతును. చూడండి, ఇంకా చూడు, సిస్కు ఫ్యాచ్ చేస్తా, మళ్ళొచ్చే సకల మొత్తం సిస్కులు కొట్టి పడేస్తా. బ్యాట్లు నేర్చుకొని వచ్చి నేను చూసుకుందాం మీకు అందులో ఏమేమి ఇంగ్లీష్ లో మాట్లాడతారు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు?
పాటలు పాడేటోళ్ళు ఆటలు ఆడేటోళ్ళు ముచ్చట్లు పెట్టనీకి రండి ఎవరన్నా నాతోని. ఎవరికి బ్యాలెన్స్ లేనట్టుంది నాతో మాట్లాడనీకే. నాకైతే మస్తు బ్యాలెన్స్ ఉంది, ఫుల్గా తినొచ్చిన బిర్యానీ నేను. మీరు వస్తారు ఇడికి? వద్దు, ఒక్కరే ఉండాలి తేజ్ మీద. ఒక్కరు ఉంటేనే మెంటల్ దమాకు పని చేస్తారు. అందరు చేతులు లేవాడుతుర్రు, ఏం చేస్తారు?